బ్రేకింగ్ న్యూస్ యూపీలోని అయోధ్య రామ మందిరానికి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. మందిరాన్ని బాంబులతో పేల్చేస్తామని కలెక్టర్లకు గుర్తు తెలియని దుండగుల నుంచి మెయిల్స్ వచ్చాయి. దీంతో అయోధ్య సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యూపీలోని అయోధ్య రామ మందిరానికి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, యూపీలోని అయోధ్య రామ మందిరానికి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామ మందిర నిర్వాహకులు భద్రతను కట్టుదిట్టం చేశారు. యూపీ ప్రభుత్వం కూడా ఈ మెయిల్ రావడంతో అలర్ట్ అయింది. ఉగ్రవాద ముప్పు దృష్ట్యా ఇప్పటికే అయోధ్యలో ప్రత్యేకమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రామాలయం చుట్టూ తన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భద్రతా వ్యవస్థ భారీగా ఏర్పాటు చేశారు. ఇది మాత్రమే కాదు, మొత్తం ఆ ప్రాంతం కూడా యాంటీ డ్రోన్ వ్యవస్థతో అమర్చబడింది. మరోవైపు రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ దుతేంద్ర మిశ్రా కూడా దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కు అనుమానాస్పద మెయిల్ వచ్చింది. ఈ మెయిల్ లో రామాలయ భద్రత గురించి ట్రస్ట్ కు హెచ్చరిక కూడా పంపించారంటూ కూడా తెలియజేశారు. ఇక ఈ మెయిల్ పై ట్రస్ట్ దర్యాప్తు ప్రారంభించినట్టు కూడా తెలియజేశారు. ఇక భద్రతా సంస్థలు, జిల్లా పోలీసు పరిపాలనా బృందం కూడా అప్రమత్తమైంది. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారనే విషయాలపై విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయోధ్య ట్రస్ట్ కు వచ్చిన అనుమానాస్పద మెయిల్ కు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తమిళనాడుకు సంబంధించిన ఒక వ్యక్తి ఈమెయిల్ పంపించినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. అయోధ్య రామాలయాన్ని పేల్చేస్తామని బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. దీని ముందు కూడా ఆలయంపై దాడి చేస్తామని అనేక సార్లు బెదిరింపులు వచ్చాయని కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే గతంలో 2024 సెప్టెంబర్ లో కూడా ఈ అయోధ్య రామాలయంపై బాంబు దాడి చేస్తామంటూ కూడా బెదిరింపు వచ్చిందనేది కూడా అయోధ్యకు సంబంధించిన ట్రస్టీలు చెప్తూ ఉన్నారు. ఉగ్రవాద ముప్పు దృష్ట్యా ఇప్పటికే అయోధ్యలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భద్రత పరంగా. ఇప్పుడు మళ్ళా తమిళనాడుకు సంబంధించి ఒక వ్యక్తి ఈ ఈమెయిల్ పంపించారు. అది కూడా నేను అర్ధరాత్రి సమయంలో ఈ మెయిల్ వచ్చినట్టుగా గుర్తించారు. దానిలో భాగంగానే ఇటు యూపీ ప్రభుత్వం కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తుంది. అయోధ్య రామాలయం చుట్టుపక్కల కూడా, అంటే గతంలో కూడా అయోధ్య రామాలయానికి సంబంధించి గతంలో కూడా బెదిరింపు కాల్స్ రావడం, మెయిల్స్ రావడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ పెట్టకుండా ఈ రామ మందిరానికి భక్తుల సంఖ్య రోజు రోజుకు దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, రామాలయం వద్ద కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన భద్రత నడుమ ప్రెసిడెంట్ అందరూ కూడా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఎవరైతే తమిళనాడు వ్యక్తి మెయిల్ పంపించారని చెప్తూ ఉన్నారో అతనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. విచారించే రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.